Okay. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many chemistry foundation classes regarding about periodic classification of elements? Any completion? 3 completion to 4th foundation class. This is our 4th foundation class. The 4th foundation class lo manam em telusukovalantunnamo periodic properties. Em telusukovalantunnam ga periodic properties. So first మనము వాట్ ఈజ్ మీట్ బై పీరియాడిక్ ప్రాపర్టీ వి షుడ్ నో. పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటో మనకు తెలియాలి. ముందు తెలిసిన తర్వాత అవి ఏంటివి, అవి ఎందుకు మారుతున్నవి, ఏ విధంగా మారుతున్నావు అనేది వి విల్ డిస్కస్. సో హియర్ వాట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫస్ట్ వాట్ ఈజ్ మీట్ బై పీరియాడిక్ ప్రాపర్టీ. వైల్ ఐ యామ్ టీచింగ్, నోట్ డౌన్. నేను ఎప్పుడైతే చెప్తూ ఉంటానో మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. పీరియాడిక్ ప్రాపర్టీ. పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ రిపీటెడ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ అటామిక్ నంబర్స్. ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ అటామిక్ నంబర్స్ తర్వాత రిపీట్ అయ్యే ప్రాపర్టీస్ ఏమంటారు? పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటారు. ఒకవేళ మిమ్మల్ని ఎగ్జాంపుల్గా కనుక నేను తీసుకున్నాను అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు? డైలీ మార్నింగ్ 9 o'clock స్కూల్కి వస్తున్నారు, ఈవినింగ్ 4 o'clock వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు కూడా ఏమవుతుంది? 9 o'clock వస్తారు, ఈవినింగ్ 4 o'clock వెళ్ళిపోతారు. ఇట్లా ఎవ్రీ డే ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. ఎవ్రీ డే ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. అట్లా రిపీట్ అయ్యే ప్రాపర్టీస్ ఏమంటారంటే పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటారు. ఏమంటారు? పీరియాడిక్ ప్రాపర్టీస్. The properties which are repeated after regular intervals. After regular intervals, they are called as what? Periodic properties. Periodic properties. So మరి ఎందుకు పీరియాడిక్ ప్రాపర్టీస్ ఈ విధంగా రిపీట్ అవుతున్నాయి? ప్రాపర్టీస్ ఎందుకు రిపీట్ అవుతున్నాయి? రెగ్యులర్ ఇంటర్వెల్స్ తర్వాత ఎందుకు రిపీట్ అవ్వడం జరుగుతుంది అని అంటే బికాస్ ఏమవుతుంది అని అంటే వాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్. Valency of what elements is repeated. Valency of elements repeat అవుతా ఉంది. Valency of elements similar valency ఉంటే similar properties ఉంటాయనే విషయం మనకు తెలుసు. Similar valency ఉంటే similar properties ఉంటాయి. Similar valency అంటే ఏంటిది? Similar number of electrons in last shell. చిట్ట చివరి ఆర్బిటాల్లో సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. చిట్ట చివరి కర్పరంలో సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏముంటుంది? సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో we can also what say here valency of elements is repeated, hence the properties are repeated, hence what they are what periodically repeating. Periodically repeated. Periodic గా రిపీట్ అవుతూ ఉన్నాయి. లేదా we can also say that what general electronic configuration, general or what similar general or what similar electronic configuration is repeated after what regular intervals. After regular intervals of atomic numbers. Regular intervals of atomic numbers. Regular intervals of atomic numbers తర్వాత వాటి యొక్క ప్రాపర్టీస్ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎందుకు రిపీట్ అవుతున్నవి అని అంటే వాటి వాలెన్సీ అన్న రిపీట్ అవుతుందట, లేదా జనరల్ సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్న రిపీట్ అవుతుందట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్డ్ హైడ్రోజన్, లిథియం, sodium, potassium, rubidium, cesium, francium. Hydrogen atomic number 1, 1 plus 2 3, 3 plus 8 11, 11 plus 8 19, 19 plus 18 37, 37 plus 18 55, 55 plus 32 87, 2 88, 18 18 32. ఆ నియమాన్ని పాటిస్తారు. 2 88 18 18 32. ఈ విధంగా యాడ్ చేస్తే మనకు అటామిక్ నెంబర్స్ వస్తాయి. ఇది తర్వాత నేర్పుతాను. అటామిక్ నెంబర్స్ వాటి సీరియల్ నెంబర్ ఎట్లా వస్తుంది, అటామిక్ నెంబర్ తెలవగానే వాటి గ్రూప్ నెంబర్ ఏంటి, పీరియడ్ నెంబర్ ఏంటి అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ వీఆర్ ఎట్ వాట్
periodic properties. How the properties are repeating or why the properties are repeated. That is our concept. Today's concept is what? Properties ఎందుకు రిపీట్ అవుతున్నవి, ఎట్లా రిపీట్ అవుతుంది, ఎట్లా రిపీట్ అయితాయట, గిట్లుంటే రిపీట్ అయితాయట. గట్లా అంటే ఎట్లా, valency of elements is repeated or general or similar electronic configuration. General or similar electronic configuration. So now I will write what electronic configuration of hydrogen. Hydrogen 1s1. Lithium electronic configuration 1s2 2s1. Sodium 11 గా పైన యాడ్ చేస్తే రావాలి. 1s2 2s2 2p6 3s1. Potassium 1s2 2s2 2p6 3s2 3p6 4s1. సో ఇవి వాటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ఇందులో చూడండి, చిట్ట చివరి కర్పరం వాలెన్సీ షెల్ వాలెన్సీ షెల్ వాలెన్సీ షెల్ వాలెన్సీ షెల్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నవి, ఒకటే ఎలక్ట్రాన్. అంటే సిమిలర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉందా లేదా, ఉన్నది. వాలెన్సీ అంటే ఈ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ నంబర్ ను వాలెన్సీ అంటాం. సిమిలర్ వాలెన్సీ ఉన్నది, సిమిలర్ వాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వీటి యొక్క ప్రాపర్టీస్ అని ఎట్లుండాలి, సిమిలర్ గా ఉన్నాయి. అందుకే వాటిని ఒకటే గ్రూప్ లో పెట్టాం. దే ఆర్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. ప్రాపర్టీస్ ఎందుకు రిపీట్ అవుతున్నాయని కనుక మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి, బికాస్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ అటామిక్ నంబర్స్ electronic configuration or what valency is repeated, hence they show similar properties. Hence they show what, similar properties. So this is what cause to, in order to show the what, in order to repeat the properties or in order to cause periodicity. ఏమంటారు, periodicity. సో ఏమేం పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నమాట. ఏమేం పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉన్నది, పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏమున్నవి. ఇప్పుడు పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేది ఇక్కడ 2 ఎలిమెంట్స్ తర్వాత రిపీట్ అయింది, ఇక్కడ 8 ఎలిమెంట్స్ తర్వాత 8 ఎలిమెంట్స్ తర్వాత 18 18 32 ఎలిమెంట్స్ తర్వాత. అంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ తర్వాతనే రావచ్చు, లేదా 8 ఎలిమెంట్స్ తర్వాతనే రావచ్చు, లేదా 18 ఎలిమెంట్స్ తర్వాతనే రావచ్చు, లేదా 32 ఎలిమెంట్స్ తర్వాతనైనా రాయొచ్చు. సో సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడెప్పుడు వచ్చే అవకాశం ఉంది, after 2 elements or after 8 elements, after 18 elements, after 32 elements. గట్లెందుకు వచ్చే అవకాశం ఉంది అంటే ఈ నంబర్స్ తర్వాత సిమిలర్ వాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది, సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి దే షోస్ వాట్, సిమిలర్ ప్రాపర్టీస్. నౌ హౌ మెనీ పీరియాడిక్ ప్రాపర్టీస్ we have? So any periodic properties in this foundation class we will discuss what, so these periodic properties. First one is what, atomic size or atomic radius. Second one, ionization potential or ionization energy. Ionization what, potential or ionization energy. Third one, electropositivity. Electropositivity. Fourth one, electronegativity. Electronegativity. Next, fifth one, electron affinity. Next, sixth one, metallic property. Seventh one, valency. Next, okay, oxidizing property and reducing property. Eighth one, oxidizing property. Ninth one, reducing property. ఇంకో రాదామా, 10th కూడా రాదా, acidic and basic nature. Acidic and basic nature. ఇవి 10 పీరియాడిక్ ప్రాపర్టీస్, రిపీట్ అయ్యే ప్రాపర్టీస్. ఇందులోపల మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినవి అటామిక్ సైజ్, ionization potential, electronegativity, electron affinity and what, valence. They are the what important regarding about the examinations. Okay na, copy cheskandi.
first periodic property atomic size or atomic radius. What is atomic size or atomic radius? Atomic size లేదా atomic radius అంటే ఏంటిది? So the distance between the nucleus and last electron or last shell. The distance between the nucleus and last shell or outermost shell. The distance between the nucleus, the distance between the nucleus and last shell or last orbit is called as atomic size or atomic radius. Atomic size లేదా atomic radius అంటే ఏంటిది? దాని న్యూక్లియస్ నుంచి లాస్ట్ షెల్ కి లాస్ట్ ఆర్బిట్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. The distance between the nucleus and last shell is called as what? Atomic size or atomic radius. Atomic size or atomic radius. It is the what? Distance. ఇది ఏంటిది? Distance. కాబట్టి దీని యూనిట్స్ ఏంటివి? డిస్టెన్స్ యూనిట్స్ ఏ ఉంటాయి. దీని యూనిట్స్ ఏంటివి? డిస్టెన్స్ యూనిట్స్. నార్మల్ డిస్టెన్స్ యూనిట్స్ ఏంటివి? మీటర్లు, కిలోమీటర్లు, సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు. But that much of large distances are not present. Very very small distances are present. చాలా 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 చిన్న డిస్టెన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఐడెంటిఫై చేయడం కోసము, వాటిని మెజర్ చేయడం కోసము we will use what? Angstrom units, nanometers, Angstrom units, nanometers and picometers. Angstrom units, nanometers and picometers. So 1 angstrom unit is equal, 1 angstrom unit is equal how much distance? 1 angstrom unit is equal 10 to the power of minus 10 meters or 10 to the power of minus 8 centimeters. 1 nanometer is equal 10 to the power of minus 9 meters or 10 to the power of minus 7 centimeters. 1 picometer is equal 10 to the power of minus 12 meters or 10 to the power of minus 10 centimeters. వీటి మధ్య రిలేషన్స్ అప్పుడప్పుడు కన్వర్షన్కి సంబంధించిన రిలేషన్స్ వస్తాయి. ఏమొచ్చినా కూడా మీరు వ్రాయగలగాలి, ఏమొచ్చినా కూడా వ్రాయగలగాలి. సో నెక్స్ట్ ఇక మనకు ఈ అటామిక్ సైజ్కి సంబంధించి మనం ఎగ్జామ్లో రాయాల్సింది ఏంటి అని అంటే హౌ ఇట్ విల్ చేంజెస్ అక్రాస్ ద పీరియడ్ అండ్ హౌ ఇట్ విల్ చేంజెస్ అక్రాస్ ద గ్రూప్. పీరియడ్లో ఏ విధంగా మారుతుంది, గ్రూప్లో ఏ విధంగా మారుతుందో మనం చెప్పాలి. సో వెన్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్ ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ పోతాం. సో వెన్ వి గో త్రూ left to right in a period, left to right in a period, what will happens? Atomic size ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? When we go through what left to right in a period, atomic size is decreases. Atomic size ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? ఎందుకు డిక్రీజ్ అవుతుందిరా? బికాస్ న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఆర్ ఇంక్రీజెస్. ఎలక్ట్రాన్స్ మీద న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరుగుతాయి. అట్రాక్షన్స్ పెరిగితే కాబట్టి ఎలక్ట్రాన్లు దగ్గర లాగబడడం వల్ల ఏమవుతుంది? సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అటామిక్ సైజ్ ఇస్ డిక్రీజెస్ బికాస్ న్యూక్లియర్ అట్రాక్షన్స్ are increases. Nuclear attractions are increases. Hence, electrons are dragged towards the nucleus. Such that size is decreases. Electrons of the nucleus వైపు లాగబడతాయి కాబట్టి దాని యొక్క సైజ్ అనేది తగ్గడం జరుగుతుంది. సైజ్ అనేది తగ్గుతుంది అనేది మీరు రాయాలి. నెక్స్ట్ ఇది గ్రూపుల్లో ఎప్పుడైతే రావాలి? టాప్ టు బాటమ్ వస్తాం, పై నుంచి కిందికి వస్తాం. సో ఇన్ గ్రూప్స్ top to bottom, atomic size
ఇంక్రీజెస్. పీరియడ్ లో డిక్రీజ్ అయింది కదా, సారీ పీరియడ్ ఇంక్రీజ్ అయింది కదా, అట్రాక్షన్స్ ఇంక్రీజ్ అయింది, సైజ్ డిక్రీజ్ కావాలి. అటామిక్ సైజ్ ఇస్ డిక్రీజెస్. కాబట్టి దీనికి వ్యతిరేకంగా గ్రూప్ ఇలా డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ increases. Atomic size is what will happen, sir? Increases. Because ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఇక్కడ న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యాయి. న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఏమైనా ఇక్కడ న్యూక్లియర్ అట్రాక్షన్స్ డిక్రీజ్ అవుతాయి. న్యూక్లియర్ అట్రాక్షన్స్ డిక్రీజెస్. కానీ దీనికంటే ఇంకొక పదం ఏం రాస్తామా అంటే మాట్లాడదు క్లాస్లో. ఇంకొక పదం ఏం రాస్తాము అని అంటే, సో గ్రూప్ లో టాప్ టు బాటమ్ వచ్చిన కొలది ఫస్ట్ దానిలో ఫస్ట్ షెల్ ఉంటుంది, నెక్స్ట్ దాని క్రింది ఎలిమెంట్ లో 2 షెల్స్ ఉంటాయి, నెక్స్ట్ దానిలో 3 షెల్స్ ఉంటాయి, ఇట్లా ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. కాబట్టి డిస్టెన్స్ కూడా ఏమైతుంది? ఇంక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతలేదా? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆ రీజన్ రాయాలి. సో డ్యూ టు బికాస్ న్యూక్లియర్ అట్రాక్షన్స్ డిక్రీజెస్ అండ్ number of shells increases. Number of orbits అంటారు, వాటి ఆర్బిట్స్ అంటారు లేదా షెల్స్ రావడం జరుగుతుంది, అవి ఇంక్రీజ్ అవడం జరుగుతుంది, అవి ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు నాకు పీరియడ్స్ లో మీకు ఏమని తెలుస్తుంది? లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్, గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. మీ దాంట్లో పీరియాడిక్ టేబుల్ ని చూసి ఇప్పుడు నాకు అందులో హైయెస్ట్ అటామిక్ సైజ్ ఉండేది ఏంది, లోయెస్ట్ అటామిక్ సైజ్ ఉండేది ఏదో చెప్పండి. చిన్న ఆటం ఏదో చెప్పండి. పీరియాడిక్ టేబుల్ చూడండి, నువ్వే చూడు. పీరియాడిక్ టేబుల్ లో చూసి బిగ్ ఆటం ఏది, స్మాల్ ఆటం ఏది. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ ఏమవుతుందిరా? డిక్రీజెస్. లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్. కాబట్టి టాప్ టు బాటమ్ ఏమైతుందిరా? టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్, టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. ఓకేనా? కాబట్టి ఎక్కువ సైజ్ ఉండేది ఏదైతే ఇది అవుతుంది. ఈ ఎలిమెంట్ ఏదో చెప్పండి. ఫ్రాన్షియం. కానీ ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి మనం సీజియం గా తీసుకుంటాం. అమంగ్ ఆల్ ఎలిమెంట్స్ మోర్ అటామిక్ సైజ్, more what atomic sized element, more atomic sized element is what? Francium or cesium. Actually the francium ఉంటుంది కానీ francium radioactive nature ఉంటుంది కాబట్టి francium ని పరిగణలోకి తీసుకోం. We don't consider radioactive elements properties, we don't discuss. So that's why we consider what? Cesium. అది highest ది. Lowest atomic size చెప్పండి. Less atomic size ఏముంటుందిరా? ఏదుంటది? ఇటు సైడ్ రావాలి కదా, చిన్నదానికి ఇటు సైడ్ రావాలి కదా, ఇటు సైడ్ రావాలి, పైన ఉండాలి. టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అయింది కదా, కాబట్టి పైన చిన్నది ఉంటుంది. పైన చిన్నది ఉంటుంది కాబట్టి ఈ ఎలిమెంట్ ఏదైతుంది? హీలియం కావాలి. కానీ హీలియంలో ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్ ఉంటుంది. హీలియంలో ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్ ఉండడం వల్ల రిపల్షన్స్ వల్ల కొంచెం సైజ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ అవుతుంది. యాక్చువల్లీ ఏది ఉండాలి? హీలియం ఉండాలి, లెస్. But in helium fulfilled orbitals are present due to repulsions. It has got somewhat more size than that of expected. Expect చేసిన దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక మిగిలింది ఏమవుతుంది? హైడ్రోజన్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఏది? హైడ్రోజన్. So that's why least atomic sized element is hydrogen. Most atomic sized element is what? Cesium. Most atomic sized element ఏది? Cesium. అయితే మనకు లెఫ్ట్ టు రైట్, జనరల్ గా లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? అటామిక్ సైజ్ డిక్రీజెస్. కాబట్టి మనకు లీస్ట్ అటామిక్ సైజ్ ఉన్న ఎలిమెంట్ ఏది? లాస్ట్ గ్రూప్ కావాలి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్ కదా. ప్రతి పీరియడ్ లో, ఎవ్రీ పీరియడ్ లో ఈ చిట్ట చివరి ఎలిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఏంటివి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రేడాన్, ఇవి కావాలి. కానీ ఇందులో కూడా ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉండడం వలన ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అసిటేట్, ఇందులో ఫుల్ఫిల్డ్ ఆర్బిటల్ ఇది 7th గ్రూప్ ఎలిమెంట్స్, ఇది 8th ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఇది 7th ఏ. 7th ఏ నుంచి 8th ఏకి పోయేసరికల్లా డిక్రీజ్ కావడానికి బదులు ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుందిరా? డిక్రీజెస్.
This what decreasing property is what shows up to fluorine only. But when we are going from fluorine to neon or fluorine to argon, 7th A group to 8th A group, in 8th A group, so orbitals are fulfilled. 8th A group elements have fulfilled orbitals. ఎప్పుడైతే fulfilled orbitals వస్తాయో అలా రిపల్షన్స్ ఎక్కువైతాయి. రిపల్షన్స్ ఎక్కువైతే అంటే దూరంగా జరుగుతాయి. సో కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. తగ్గడానికి బదులు ఏమవుతుంది, కొంచెము పెరుగుతుంది. తగ్గడానికి బదులు పెరుగుతుంది. ఆ కాన్సెప్ట్ లో గుర్తుపెట్టుకోవాలి. సమ్ టైమ్స్ మే బి కాన్సంట్రేట్ అపాన్ దట్ కాన్సెప్ట్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు వాట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే ఆ కాన్సెప్ట్ మీద కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీద అడిగినప్పుడు మీరు చేయాలి. దీని తర్వాత మనకు ఎగ్జామ్ లో అప్పుడప్పుడు ఏమొస్తుందంటే అయానిక్ రేడియై అనేవి వస్తున్నాయి. అయానిక్ రేడియై అంటే అయానిక్ రేడియస్. we have how many ions? ఎన్ని రకాల అయాన్లు ఉన్నవి? 2 రకాల అయాన్లు ఉన్నాయి మనకు. క్యాటయాన్లు, క్యాటయాన్స్ అండ్ యానియాన్స్. క్యాటయాన్స్ అండ్ యానియాన్స్. క్యాటయాన్స్ అంటే ఏంటిరా? పాజిటివ్ అయాన్స్. యానియాన్స్ అంటే ఏంటిరా? నెగటివ్ అయాన్స్. అయితే దీని మీద అడిగే క్వశ్చన్స్ మనకి జనరల్ గా ఏమడుగుతున్నాడంటే వాటి చార్జ్ బేస్డ్ అడుగుతున్నాడు. వాటి మీద చార్జ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, తక్కువగా ఉంటే ఏమవుతుందనే కాన్సెప్ట్ మీద మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అడగడము జరుగుతుంది. కాబట్టి క్యాటయాన్స్ సంబంధించి యాజ్ ద పాజిటివ్ చార్జ్ increases, as the positive charge is increases, is it visible? Okay, as the positive charge increases, size is decreases. ఎందుకు పాజిటివ్ చార్జ్ కనుక ఇంక్రీజ్ అవుతుంది అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువ అవుతుంది. న్యూక్లియస్ లో ప్రోటాన్స్ అయితే అన్నీ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఏమో తక్కువ అవుతున్నాయి. న్యూక్లియస్ లో ప్రోటాన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ తక్కువ ఉన్న ఎలక్ట్రాన్స్ ని ప్రోటాన్స్ ఎక్కువ లాగుతాయి. తక్కువ ఉన్న ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఏమైతే అట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఏమవుతుంది, న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సైజ్ డిక్రీజ్ అవుతుంది. యాక్చువల్ గా చెప్పేది ఎట్లా చెప్తారంటే Z/E రేషియో ఈజ్ ఇంక్రీజెస్. Z/E రేషియో అంటే ఏంటంటే న్యూక్లియర్ అట్రాక్షన్స్ పర్ ఎలక్ట్రాన్. Nuclear attractions per electron is increases, hence size is decreases. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని రాస్తాను చూడండి. ఇందులో నియాన్ Na+1, Mg+2, Al+3, సిలికాన్+4 ఈ అయాన్స్ రాస్తాను. ఇందులో దేనికి తక్కువ సైజ్ ఉంటుందో చెప్పండి. which has less size? As positive charge increases, size is decreases. Positive charge ఎక్కడ ఎక్కువ ఉంది? Na కి ఎక్కువ ఉందా, Mg కి ఎక్కువ ఉందా, Al కి ఎక్కువ ఉందా, Si కి ఎక్కువ ఉందా? Si. So that's why this has least size. That has what? Least size. Size అనేది ఆ విధంగా తక్కువగా ఉంటుందని మనం చెప్పాలి. Size అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ద కేస్ ఆఫ్ anions, మరి anions ఉంటే ఏమవుతుంది, పాజిటివ్ కి ఏదైతే ఉంటుందో anion రివర్స్ ఉంటుంది. కాబట్టి as negative charge increases, size is increases due to repulsions or decreasing of nuclear attractions. ఇక్కడ న్యూక్లియర్ అట్రాక్షన్స్ Z/E రేషియో ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ Z/E రేషియో ఇంక్రీజ్ అయింది కాబట్టి సైజ్ డిక్రీజ్ అయింది. ఇక్కడ Z/E రేషియో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది కాబట్టి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ Z/E రేషియో పదాలు కనుక మీకు అర్థం కాకపోతే జస్ట్ సింపుల్ ఏంటి, రిపల్షన్స్ ఇంక్రీజెస్. దీని మీద చాలా సార్లు క్వశ్చన్స్ అడిగాను. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. సో ఐఎమ్ రైటింగ్ వాట్ F-1, O-2, N-3, C-4. ఇప్పుడు దేని సైజ్ ఎక్కువ ఉంటుంది? F-1 సైజ్ ఎక్కువ ఉంటుందా, C-4 సైజ్ ఎక్కువ ఉంటుందా? చూడండి, యాజ్ నెగటివ్ చార్జ్ ఇంక్రీజెస్, నెగటివ్ చార్జ్ ఎక్కడ ఎక్కువ ఉందిరా? C-4. నెగటివ్ చార్జ్, నాట్ నెట్ చార్జ్.
-1 ఎక్కువ -4 తక్కువ కాదు. నెగటివ్ చార్జ్ అంటే మొత్తం నంబర్నే తీసుకోవాలి. నెగటివ్ చార్జ్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఇక్కడ ఎక్కువ ఉంది. నెగటివ్ చార్జ్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దాని సైజ్ ఎట్లుంటది? ఎక్కువ ఉంటుంది. As negative charge increases, size is also increases. As negative charge increases, size is also increases. ఈ కాన్సెప్ట్ మీద మనకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఎట్లాంటి క్వశ్చన్స్ అయినా కూడా we should able to write. ఓకేనా? రైట్. కాపీ చేసుకోండి. ఓకే, టైం కూడా చాలా అయింది. సో నెక్స్ట్ దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద chemistry foundation class number is how much? 4. So chemistry foundation class 4 అంటే total chemistry foundation class 4 కాదు. సో మనకు we completed what around 30 to 40 chemistry foundation classes, but మనకు lessons స్టార్ట్ అయ్యాయి. lessons ఇది periodic properties of the elements. దీనికంటే ముందు కామన్ బేసిక్స్ మీద we completed around what 60 classes. ఒక 60 classes వరకు మనకు కంప్లీట్ అయినవి. lessons స్టార్ట్ అయిన తర్వాత ఇది 4th క్లాస్. సో ఈ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 4th అంటే పీరియాడిక్ ప్రాపర్టీస్ లో 4th క్లాస్, ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో 4th క్లాస్. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? క్లాస్ వర్క్ నోట్బుక్ లో కాపీ చేయాలి. అంటే మీరు రెగ్యులర్ గా క్లాస్కి వస్తారు కదా, ఆ క్లాస్ వర్క్ నోట్బుక్ లో రాయాలి. క్లాస్ వర్క్ నోట్బుక్ లో రాసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. I will prepare small questions and answers to develop total concept upon this one. దీని మీద మొత్తం కాన్సెప్ట్ డెవలప్ చేయడం కోసం చిన్న చిన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తయారు చేస్తాను. అవి మీరు నేర్చి చెప్పాలి. ఆల్రెడీ మీకు తెలుసు ఆ విషయం. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం క్వశ్చన్స్ ఇస్తే నేర్చుకుంటూ చెప్పినారు కదా. సో ఆ క్వశ్చన్స్ ఆ విధంగా నేను రాయిస్తే మీరు నాకు మళ్ళీ చెప్పాలి. దాని తర్వాత హోంవర్క్ చేయాలి. దీని మీద ఐ విల్ గివ్ యూ వాట్ 10 or 15 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్కి మీరు హోంవర్క్లో చేసి చూపెట్టాలి. తర్వాత ఎగ్జామ్ నెంబర్ ఇస్ హౌ మచ్? సో 04 in the periodic properties. సో periodic properties లో 4th ఎగ్జామ్ ఇది. ఈ periodic properties లో 4th ఎగ్జామ్ కి సంబంధించింది మీరు ఏంటి ఎగ్జామ్ రాయాలంటే దీని ముందు జరిగిన అన్ని క్లాసెస్ అంటే 1 to 4 కి సంబంధించిన క్లాసెస్ అన్ని రివిజన్ చేసుకోవాలి. ఆ రివిజన్ చేసుకుంటే you are able to write what all the answers which are related to that particular exam. Okay na? Right. Bye bye. Have a nice day.